బహుశా డిఎస్సి చరిత్రలోనే ఈ డిఎస్సి ఇప్పుడైతే అక్టోబర్లో మేము పెడతామని చెప్పి షెడ్యూల్లో చెప్పారో ఇందులో పీఈటీ పోస్టు లేదు, అట్లాగే స్కూల్ అసిస్టెంట్ సంబంధించిన పోస్టులు లేవు, చాలా సబ్జెక్టులకు జీరో, ఉన్నదానికి సగం జిల్లాలో కూడా లేవు. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏంటనేటువంటిది మా అభ్యర్థన. దాదాపు ఈ రాష్ట్రంలో వీళ్ళని నమ్మి ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒలింపిక్, మాట్లాడితే అంతర్జాతీయ స్టేడియం అని చెబుతున్నారో, ఈరోజు సామాన్య స్కూల్లో పీఈటీ పోస్టులు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఉన్న పీఈటీని పీఈటీగా అప్గ్రేడ్ చేసి పీఈటీ వ్యవస్థనే లేకుండా చేశారు. మరి యూజీడీ చేసిన వాళ్ళు ఏమైపోవాలి, ఎంపీడీ, బీపీడీ వీళ్ళందరూ ఏమైపోవాలి? దాదాపు 2-3 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు పీఈటీని నమ్ముకొని, వృత్తిని నమ్ముకొని ఈరోజు కోచింగ్లు చుట్టూ తిరుగుతూ ఉన్నారు, వేల రూపాయలు అప్పులు చేస్తున్నారు, ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికే అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణం కాదా? ఈ హత్యలకు ప్రభుత్వం బాధ్యత కాదని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకనే పీఈటీ పోస్టులని ఈ డీసీలో పెంచాలి. అట్లాగే రేపు జూన్లో దాదాపు 4,000 మంది రిటైర్ అవుతున్నారని చెప్పేసి ప్రభుత్వం అంగీకరిస్తుంది. మరి ఎన్ని చూపిస్తున్నారు? 2,500 ఉద్యోగాల మొత్తం కలిపినాం. కాబట్టి కనీసం 10,000తో కూడినటువంటి డిఎస్సి ఉండాలి. దాని మీద స్పష్టమైనటువంటి వైఖరి ప్రభుత్వం ప్రకటించినటువంటిది మా డిమాండ్. అట్లాగే రాబోయే రోజుల్లో ఈ జాబ్ క్యాలెండర్ను సవరించాలి. ఈ జాబ్ క్యాలెండర్లో మేము చెప్పిన ఈ 10 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం కనుక పరిష్కరించకపోతే రేపు 6వ తేదీన సోమవారం రోజు అన్ని జిల్లా కలెక్టరేట్ ముందు డివైఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాలు, ఇతర సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగరాకపోతే ఏప్రిల్ 20వ తేదీన సోమవారం రోజు చలో విజయవాడలో మహాధరణ కూడా చేస్తాం. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకని ఈలోగా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్ను అంగీకరించాలని చెప్పి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం.